కంభయతే గిరిం తత్కృపాతమహం వందే పరమానందమాధవం. నేను చెప్పాల్సింది మీరు చెప్పలేదా? పద్యం శంకరుడి, పద్యం శంకరుడి. మాకే ఎక్కువ శంకరుడు విష్ణు స్తోత్రాలు ఎక్కువ రాశాడు. అఖిల విజ్ఞాన ఘనుడు నారాయణుడు అని చెప్తాం. ఇప్పుడు నమస్కారం అందరికీ పెట్టాలి. అది బెస్ట్. అదే అడిగాను. అయితే వేదం ఇప్పుడు నన్ను గురించి తెలియని వారు ఎవరు లేరనుకుంటాయి ఇక్కడ. బహుశా తర్వాత ఇప్పుడు మీరు బ్రోషర్ ఏదైతే ఇచ్చారో రమాపతిరావు గారు రాశారు, ఇంగ్లీష్ ఇంకెవరు చూశారు, అందులో సుమారు నేను ప్రతిబింబిస్తాను. అయితే నా జీవనయానం 350 పేజీలు, యాత్రా జీవనం ఒక 500 పేజీలు. ఇప్పుడు రామాయణం ఉందే, కట్టే కొట్టే తెచ్చే అయిపోయి, కట్టే వారధి కట్టే, కొట్టే రావణుని చంపే, తెచ్చే సీతను తెచ్చే అయిపోయింది. కాబట్టి మహాగ్రంథాలు, మహామహులు ఎన్నడూ తమను పెద్దవారు అనుకోరు. తమనే పెద్దవారు అనుకున్న వాళ్ళు ఏమన్నా భక్తులనే చెప్పాడని చెప్పనక్కర్లేదు. అయితే నేను ఎంతటి వాడిని అంటే అందరంతటి వాడిని మాత్రమే. ఎందుకు అంటే వేదం మానవుణ్ణి గురించి చెప్పింది. అందులో భారతదేశం అనే పదం ఎక్కడా లేదు. కాబట్టి సత్యం బ్రూయాత్ అన్నాడు, అందరికీ వర్తిస్తుంది. అందుకోసము ఈ వేదం భారతీయులది మాత్రమే, వీళ్ళు మాత్రమే చదువుతారు అనుకోవటం మాత్రం చాలా సంకుచితత్వం. వేదాన్ని సంకుచితంగా పెట్టడం. ఎందుకంటే వేదం అనువదించబడని భాష లేదు ప్రపంచంలో. అందరూ వేదం చదువుతారు. అయితే ఒక తేడా ఏమంటే మనం సస్వరంగా చదువుతాం. వేదానికి స్వరం ఉంది, స్వరశాస్త్రం ఉంది. అందులో 4 రకాల స్వరాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆ స్వరాలు ఎవరికి తెలుసో నాకు తెలియదు. తిరుమల తిరుపతి వాళ్ళు క్యాసెట్లు వేశారు, వేదం క్యాసెట్స్. వాటిలో అధర్వ వేదంలో అపస్వరాలు ఉన్నాయి. అయితే ఎవరికైతే కాంట్రాక్ట్ ఇచ్చాడో వాడు చేయించాడు. ఇది మార్కెటింగ్ సొసైటీ కదా. అందుకోసం దాని స్వరం చూసేవాడెవడు, ఏం స్వరమో చెప్పేవాడెవడు తెలియదు.
కాబట్టి నేను మనవి చేసేది ఏమిటంటే, వేదం కానీ, రామాయణ భారత భాగవతాలు కానీ, పురాణాలు కానీ, ఉపపురాణాలు కానీ, ఇవన్నీ మానవ జాతి కోసం చెప్పినాయి తప్ప ఏ ఒక భాష కోసం మాత్రం దేనికోసం కానీ చెప్పలేదు. అయితే సంస్కృతం ఆనాటి భాష. మనం వాళ్ళ ఇంగ్లీష్ ఎట్లా మీడియం అనుకుంటున్నాము, ఆనాడు ప్రపంచ భాషలకు మాధ్యమం సంస్కృతం. అయితే ఈ సంస్కృతాన్ని మన పెద్దవారు ఎంత సంకుచితం చేశారు అంటే, సంస్కృత నాటకాల్లో క్షత్రియ స్త్రీ కానీ బ్రాహ్మణ స్త్రీ కానీ సంస్కృతం మాట్లాడదు, శూద్రుడు మాట్లాడదు. అంటే కొన్ని జాతుల వారు మాత్రమే సంస్కృతం మాట్లాడాలి అనే ఒక హక్కును తీసుకున్నారు. అదే నాకు బాధాకరమైంది. అందుకోసమే అయితే ఇప్పుడు రమాపతిరావు గారు చెప్పినట్టు